నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి మనం డిస్కషన్ స్టార్ట్ చేయాలంటే ప్రధానంగా ఒకే ఒక అంశాన్ని మనం పూర్తిగా చూడాలి. పూర్వకాలంలో పురాణాలు కొన్ని సిద్ధాంతాలు కూడా మనకు చెప్పినాయి. ఏతాన్యః పితుకర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్య నీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇది మహాభారతంలోని ఒక శ్లోకం. అంటే పాలకులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రజలకు అనువుగా సమాజానికి హితవు పలికేటువంటి విధంగా ఉండాలి అని. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి భక్తులకి, ఉద్యోగులకి, పాలక మండలికి కొన్ని సంఘర్షణలు, వివాదాలు, వాగ్వాదాలు మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పాలక మండలి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. వైకుంఠ కాంప్లెక్స్ 3వ దాన్ని కూడా నిర్మించాలి. అదేవిధంగా మౌలిక వసతులు, 6,000 మంది వేద పారాయణులకి నిరుద్యోగ భృతిని కల్పించడం, అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇది గతం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండు, కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ని కుదిపేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని మీద కేసు నమోదవడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. తిరుపతిలోనే ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు, నెయ్యి, స్వామివారికి తీసుకెళ్లేటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నాణ్యతను కూడా పరిశీలించాలి అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే అందరికీ అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి చెంతకు వెళ్తున్నటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ప్రస్తుతం పాలక మండలి ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది? ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? 1000 కాళ్ళ మండపం గతంలో వైసీపీ చేసినటువంటి డిమాండ్, ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించాలి, ఇప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి డిమాండ్. దీని మీద విచారణ జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వారి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత మేము వారిని గుర్తించి వారిని తొలగిస్తాం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి చేసినటువంటి డిమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా తిరుపతి పర్యటనకు వెళ్లి స్వామివారి దర్శనం అనంతరం దాదాపు 1000 మంది అన్యమత ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు, వారిని తొలగించాలి. ఇది కేంద్ర మంత్రి చెప్పినటువంటి వ్యాఖ్య. దీని మీద రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఈరోజు పాలక మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగిలేటువంటి అవకాశం ఉందా? గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు శాంతారాం గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డాక్టర్ కిషోర్ గారు, ప్రముఖ సామాజికవేత్త. అందరికీ నమస్కారం అండి. కిషోర్ గారు, ఈ రోజు పాలక మండలి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 6,000 మంది వేద పారాయణులకి నిరుద్యోగ భృతి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, దీనికి సంబంధించి కీలకమైనటువంటి వైకుంఠ కాంప్లెక్స్ 3 నిర్మాణం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి దాంట్లో ఎన్ని అమలు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది? ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు సహేతుకమైనవి? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే మనకి చైర్మన్ పదవి చేపట్టారో అప్పుడు చాలా ఆశలతోటి మేము కూడా చాలాసార్లు డిబేట్ లో కూడా చాలా మార్పులు జరగవచ్చు అనే దృఢ సంకల్పంతో ఉన్నాం. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది అమల్లో మాత్రం చాలా జాప్యం కనిపిస్తా ఉందనేది మనకి ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పుడు మనం చూసినటువంటి గమనిస్తా ఉంటే మనకు తెలుస్తుంది. సింపుల్ గా మొన్న స్మిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న టీడీ కార్మికులకి జీతాల కోసం అంటే వాళ్ళు ఎమర్జెన్సీలు కూడా బాయ్ కట్ చేసే వరకు విషయం వస్తాయి, కానీ టీడీ వచ్చి వాళ్ళకి న్యాయం జరగలేని పరిస్థితి. అంటే మనం చూస్తే పేపర్లోకి, పత్రికలకి, లేదంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకి ప్రచార ఆర్భాటంగా ఉంది, కానీ రియాలిటీలు చూసినప్పుడు అది గ్రౌండ్ లో చూసినప్పుడు మనకి అట్లా అనిపించట్లేదు. కాబట్టి చెప్పే పనికి చేసే పనికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా ఈ మధ్య కనిపిస్తా ఉంది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు హడావిడిగా తీసుకోండి, దానివల్ల వచ్చే నష్టాలను కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ తొక్కిసలాట కొంతమంది భక్తులు చనిపోవడం కూడా దాని కోవలోకి తీసుకోవాలి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు సమగ్రంగా అన్ని ఆలోచించి అందరితో చర్చించి సమయం తీసుకున్నప్పుడు కూడా అది ప్రజలకి ఇబ్బంది కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అందరికీ మంచి జరిగేటట్టుగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడే మనకి పేపర్లో కానీ పత్రికల్లో కానీ ఆ రోజు వచ్చిన సందర్భంలో వచ్చినప్పుడు ఈవో గారికి చైర్మన్ గారి మధ్య గ్యాప్ ఉన్నట్టు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అవన్నీ పూరించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిట్లో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి. నేను సమగ్రంగా చర్చించి అందరితో అఖిలపక్షంతో కూడా కూర్చొని నిర్ణయాలంటే ఎలాంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయంలో? ఇప్పుడు భక్తులకి అని చెప్తున్నారు, భక్తుల వసతులు ఉంటాయి. ఇప్పటికి కూడా
ఎవరైతే దర్శనం చేసుకోవాలంటే మనం తిరుపతిలో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు దర్శనం ఏంటి పరిస్థితి. దర్శనానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టు వస్తుంది. సాధారణ భక్తులకైతే అసలు చెప్పని అవసరం లేదు. విఐపి భక్తులకే కొంచెం ఎక్కువగా ఆడ దర్శనం జరిగే పరిస్థితి ఉంది. యాక్చువల్ గా నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పిన కొత్తల్లో ఏంటంటే మేము సాధారణ భక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తాము, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, విఐపి భక్తులు కంటే కూడా వీళ్ళు మాకు ముఖ్యం అని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అట్లా లేదు. దళారీ వ్యవస్థ కూడా ఈ మధ్య విపరీతంగా పెరిగింది. ఏ తిరుపతిలో ఎవరిని అడిగి చెప్పేస్తారు టికెట్లు ఎలా పోతున్నాయి, ఎలా అమ్ముకుంటున్నారు, ఎవరు దర్శనాలు చేస్తున్నారు. వీటి మీద అంతా కూడా నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి తప్ప పెద్ద మార్పు అయితే కనిపించినట్టు ప్రజల్లో అనిపించట్లేదు. అదేవిధంగా అన్నమత ప్రచారం కూడా ఈ మధ్య కాలంలో చూస్తే విజిలెన్స్ లోపం కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా తిరుమలకి మన తిరుమలకి వెళ్ళే భక్తులకి అన్నమత ప్రచారం చేయడంలో కానీ, పైకి వెళ్ళి నమాజ్ చేయడం కానీ, లేదంటే మన అలిపిరి దగ్గర కూడా చాలా మంది రూల్స్ కి అగ్నిస్ట్ గా వెళ్తున్నా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి. కాబట్టి విజిలెన్స్ ని కూడా ఇంకొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో మాంసం పట్టుబడ్డం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా విజిలెన్స్ లో లోపం కనిపిస్తా ఉంది. వీటన్నిటి కూడా నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేసి తప్ప అంటే నాయుడు గారి మీద ఆశలతో చాలా 2018లోనే దాదాపు 44 మందిని గుర్తించామనేది కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చట్టం కూడా చెప్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ఈ 2018 దానికి సంబంధించి దాని తర్వాత వచ్చినటువంటి ఆ చట్ట ప్రకారం కూడా 44 మందిని గుర్తించారు. కేంద్ర మంత్రి ఏమో 1000 మంది అంటున్నారు. వీటికి సంబంధించినటువంటి ఈ రోజు నిర్ణయాల్లో ఎంతవరకు తీసుకున్నారు? విజిలెన్స్ అంటున్నారు. ఎక్కడ లోపం అంటారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? క్వశ్చన్ మాకు అర్థం కాలేదు ఒకసారి మళ్ళీ. ఎస్, ప్రధానంగా చట్టం ఒకటి చెప్తుంది, అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు తిరుమల తిరుపతి దేవాలయంలో పనిచేయడానికి అనర్హులు. ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది కదా. ఈ చట్టానికి సంబంధించి 2018లో 44 మంది ఉన్నారు. ఇది గుర్తించినటువంటి సిచ్యువేషన్. వారిని కొంతమంది తొలగించాం, రీసెంట్ గా 3 తొలగించాం. ఇలాంటివి వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ 1000 మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. వాటి తొలగింపు కూడా రాష్ట్ర మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా విజిలెన్స్ ఎంత పనితీరు మెరుగుపరుచుకుంటే అన్యమతస్తులు అక్కడ ఇంకా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదేనండి మనకి అదే చెప్తుండదు, విజిలెన్స్ చాలా లోపభూయిష్టంగా ఉంది టీడీలో. అది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకు విజిలెన్స్ కట్టుకుంటే గతంలో కూడా నెయ్యి కలిసి అయ్యే పరిస్థితి కూడా ఉండేది కాదు. విజిలెన్స్ ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అదే చెప్తున్నాను, ఇప్పుడు అన్ని మతస్థులను గుర్తించడంలో విజిలెన్స్ ఫెయిల్ అయితే అన్ని మతస్థులు ఎప్పుడు తొలగిస్తారు? ఇప్పటికీ నాయుడు గారు వచ్చి కూడా సంవత్సరం దగ్గర ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, నాయుడు గారు తీసుకుని కూడా దగ్గర సంవత్సరం అవుతా ఉంది. కానీ ఈ సంవత్సరం రోజుల్లో కూడా ఎంతమంది ఉన్నారో కూడా గుర్తించిన పరిస్థితిలో టీడీ ఉంది. అంటే ఇప్పుడు బయట వాళ్ళు 1000 మంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారు లేదా ఎంతమంది ఉన్నారని కూడా ఇప్పటికి ఎనిమిరేట్ చేయలేని పరిస్థితిలో విజిలెన్స్ ఉంది. అంటే విజిలెన్స్ బాగా టీడీలో లోపభూయిష్టంగా ఉంది. దాన్ని బలోపేతం చేస్తే కానీ ఇటువంటి లోపాలు సరిదిద్దుకునే పరిస్థితి కనిపించలేదు. గోపాల్ రెడ్డి గారు, ప్రధానంగా మీ అభిప్రాయం ఏంటి ఈ రోజు టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల? హలో గోపాల్ రెడ్డి గారు, వినిపిస్తుందా? చెప్పండి సార్. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది. మీరు చూశారు, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు అమలు తీరుంది? వైసీపీ పార్టీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? వినపడలేదు సార్, మీ వాయిస్ రాలేదు. ఇప్పుడు ఓకేనా గోపాల్ రెడ్డి గారు? ఇప్పుడు ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల వైసీపీ స్టాండ్ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయాలను మనము తప్పేతగా వాళ్ళు ఏమంటున్నారంటే అన్నిటికీ ఒక ప్రత్యేకమైన నిపుణుల కమిటీ వేస్తాము, ఆ నిపుణుల కమిటీలో 3వ కాంప్లెక్స్ కట్టాలా వద్దు అనేది ఒక సంశయాత్మకము. అంటే వాళ్ళకే ఒక సంశయం ఉంది, అవసరం ఉందా లేదా అనే దానికి ఒక సంశయం ఉంది. అంటే ఇక 2-3 రకాలుగా దాన్ని ఏమంటారు, ఇక్కడ అన్నమాచార్య ఇది ఉంది కదా, కడప జిల్లాలో ఉంది కదా, అక్కడ ఏమన్నా సపరేట్గా చేయడము, లేకపోతే ఒంటిమిట్ట రామాలయానికి, లేకపోతే అన్నమయ్య పుట్టినవారికి, ఇదంతా ప్రణాళిక. అంటే ఈ కేవలం నిర్ణయం తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప నిర్ణయం ఏం తీసుకోవాలా. అది నాకు ఒక అభ్యంతరం ఏంటంటే 2 కాంప్లెక్స్లు ఉన్నాయి సార్. ఇప్పుడు వైకుంఠం 1, వైకుంఠం 2 ఉన్నాయి. ఉన్న తర్వాత స్లాట్ సిస్టమ్ పెడుతున్నారు. ఉదయం 8 గంటలకు టోకెన్ ఇస్తున్నారు. 8 గంటలకు జాయిన్ అయితే 10 గంటలకు దర్శనము బయటకు వస్తా ఉంది తప్ప, ఇంత విశాలమైన వైకుంఠం 1, వైకుంఠం 2 ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకమైన అట్లాంటి స్లాట్ సిస్టమ్ ఎత్తేసి డైరెక్ట్గా వచ్చినోళ్ళు వచ్చినట్టు లోపల కూర్చొని పెట్టేసి వరుసగా దర్శనం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక స్లాట్ సిస్టమ్ పెట్టి
ఒక భక్తుడికి 8 నుంచి 10 లోపల దర్శనం అవుతుందని చెప్పిన తర్వాత అంటే అక్కడ టైం వేస్ట్ కాకూడదు, మిగతా గుళ్ళు కాళాస్త్రి కానీ లేకపోతే కాణిపాకం కానీ తిరగండి అని చెప్పడం దాని ఉద్దేశం కదా. ఎక్కువ టైము తిరుమలలో వెయిట్ చేయకూడదు అని ఉద్దేశం తర్వాత మళ్ళీ ఇంకెందుకు నాకేం అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే కాంప్లెక్స్ చాలా పెద్దవి ఉన్నాయి. కానీ అక్కడ కూర్చొని పెట్టడంలో ఎప్పుడు వైకుంఠం వన్ కాంప్లెక్స్ లో ఉదయము విఐపి భక్తులు వస్తారు కదా, దాని ఏమంటారు L1 L2 ఆ దర్శనాల కోసమే కొద్దిసేపు అక్కడ కూర్చొని పెడుతున్నారు తప్ప అవి కూడా అవిరళంగా పెంచేశారు. 1800 అలా ఉంది, ఇప్పుడు దాదాపు 8000 వరకు ఇస్తున్నారు. నా అభ్యంతరం ఏంటంటే ఒక స్లాట్ సిస్టమ్ పెట్టిన తర్వాత 2 గంటలు 3 గంటలతో దర్శనం అయిపోయేదానికి మళ్ళీ 3వ కాంప్లెక్స్ ఎందుకు అనేది. ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక భక్తులకు సౌకర్యవంతంగా ఉండడం కోసం వైకుంఠ కాంప్లెక్స్ 3తో పాటుగా అలిపిరిలోనే వారికి వసతి గృహాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి మౌలిక సదుపాయాల పట్ల భక్తులు మరింత సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంది అంటున్నారు వాళ్ళు. అవును, మీరు టోకన్లు కింద ఇస్తున్నారు. కొన్ని స్లాట్ లో 300 రూపాయల దర్శనం ఆన్లైన్ ఇస్తున్నారు. ఆన్లైన్ ఇచ్చిన తర్వాత టైం వెరిఫికేషన్ చేసి టైం ఉన్నప్పుడే కొండపైకి పంపిస్తే ఒక కాంప్లెక్స్ అదనంగా అవసరం లేదు కదా. అక్కడ హెరిటేజ్ కాపాడాలండి. ఆడ ఉండే ప్రకృతి అందాలను ఓన్లీ బిల్డింగ్స్ కట్టుకుంటా అదేమి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదిరి కాకుండా అక్కడ తిరుమలలో ఉన్న పురాతనమైన కట్టడాలు కానీ ఆ ఆహ్లాద వాతావరణాన్ని కాపాడే విధంగా అడుగులు ఉండాలి తప్ప బిల్డింగ్లు పెంచుకుంటా పోతున్నది కాదు. ఒక సిస్టమేటిక్ ప్లాన్ జరిగి ఒక చర్చ జరిగితే ఏమి సొల్యూషన్ దొరుకుతుంది. కేవలం ఇంకా పెరిగిన అలిపిరిలోనే 8 గంటలకు టోకెన్ ఇస్తారు, 8 గంటలకు వదిలేయండి, కొండపైకి 1 గంట ముందు వదిలేయండి. ఆ సిస్టమ్ని పెంచండి, ఆలోచన విధానం పెట్టిన తర్వాత కేవలం బిల్డింగ్లు కట్టుకుంటా పోతా వైకుంఠం 1, 2, 3 కట్టుకుంటా పోతున్న తర్వాత సమస్య తీరబాదు. ఇంకోటి తిరుపతిలో భక్తులు ఒక తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారంటే ట్రైన్ దిగిన రోజుకి 20 ట్రైన్లు ఉదయం 10 గంటల లోపల వస్తాయి. వీళ్ళు సాయంత్రం 3:30కి టోకన్లు ఇస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ శ్రీదేవి శ్రీనివాసంలో 3 గంటలకు ఇచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ డే ఒక డే అదనంగా వేస్ట్ అయిపోతుంది. 3:30కు లైన్ లో ఉంటే 5-6 గంటలకు టోకన్ ఇస్తే కొండపైకి నడిచి ఎక్కనివ్వరు. 8 గంటలకు స్టాప్ చేస్తారు. ఆ 2 పక్కల నడకదారులు స్టాప్ చేస్తారు. కొండపైకి ఎక్కితే రూములు దొరకవు. అంటే ఇప్పుడు ఉదయం 6 గంటలకే అన్ని ట్రైన్లు 4 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఉదయం టోకన్లు మానేశారు అనేది మన పెద్ద ప్రశ్న అండి. అది భక్తులకు ఇటువంటి పరిస్థితుల్లో ఊరికే కొండపైకి వెళ్ళి ఎక్కడ రూములు దొరక లేకపోతే ఉండే వాళ్ళకి ఎక్కువ రద్దీ అయ్యే బదులు 7:30కి 8 గంటలకు ఇస్తే ఇక్కడ తిరుచానూరు పక్కన ఉండే దేవాలయాలన్నీ చూసుకొని వాళ్ళు టోకన్ చెప్పి నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఎందుకు అంత సాయంత్రమే టోకన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? 3:30కి ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు 11 o'clock నుంచి బ్లాక్ అయిపోతుంది. అక్కడ 11 o'clock లోపలికి పోతే 3:30కి తెరుస్తారు. కాబట్టి ఇచ్చే టోకన్లన్నీ ఉదయం 5 గంటలకు ట్రైన్ దిగిన వాళ్ళు అంటే వెంటనే ఒక్కొక్కరికి ఇస్తా ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా రాని నెక్స్ట్ డే అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. తిరుపతిలోనే ఉంటారు. కొండపై రద్దీ కూడా తగ్గుతుంది కూడా. కాబట్టి ఇంకోటి కూడా గోపాల్ రెడ్డి గారు ఇంకోటి కూడా కీలకం, ఇందాక కిషోర్ గారు కూడా చెప్పడం జరిగింది. దళారీ వ్యవస్థ తిరుపతిని ఏలేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపించేది వేరుగా ఉంది, కానీ దళారీ వ్యవస్థ లోతుగా పాతుకుపోయి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు దళారీ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు చాలా కఠినంగా ఎవరు ఒప్పుకోకపోయినా దళారీలను చాలా మందిని కంట్రోల్ చేసి అసలు కొండపైకి 2-3 ఏళ్ళు పాతుకుపోయిన వాళ్ళందరూ కిందకి దింపేశారు, ఎక్కడ రాకుండా. ఎవరు దళారీ వ్యవస్థలు ఎవరు ప్రోత్సహించరు కూడా. కాబట్టి కొంతమందికి అలా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు దళారీ వ్యవస్థను మీరే అంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నట్టే కదా లెక్క. సార్ నవ్వుతున్నారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. గత ప్రభుత్వంలో కూడా చాలా ఎక్కువ ఉంది, లేదని చెప్పేసి సార్ ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మినిస్టర్ మీద అదే కదండి, అసలు మినిస్టర్ మీద ఆరోపణ అదే కదా. గతంలో లేని దళారీ వ్యవస్థ ఇప్పుడు కొత్తగా పుట్టుకురాలేదు, గతం నుంచి కూడా ఉంది అంటున్నారు. ఆయన కొన్ని సూచనలు చెప్పండి. సార్ పేరేం నాకు తెలియదు, కానీ కొంచెం సూచనలు చేయమని. కిషోర్ గారు ఇప్పుడు మనము భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు ఎలా నిరోధించాలని మీరు ఒక సూచన చేయండి, అద్భుతంగా ఉంటది. కేవలం అప్పుడు నేను ఇప్పుడు అంటే ఇద్దరిని విమర్శించేసి ఆ పార్టీని ఈ పార్టీని మీరు ఒక సందేశము మంచి ఒక సలహా ఇచ్చేదానికి మీరు ఎక్కడ ఉన్నారు? నేనేమంటున్నాను, ఒక పార్టీ తరఫున ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలిసి నేను నమ్మే వ్యక్తిగా చాలా మంది ధర్మారెడ్డి సపోర్ట్ చేయడంలో ఆయన చేసిన పని చెప్తున్నా. నేను ఎవరన్నా అవినీతి చేసినా లేకపోతే ఇంకోటి చేసినా నేను దేవుని విషయంలో మటుకు పార్టీని డిపెండ్ చేసే పరిస్థితి ఉండదండి. ఖచ్చితంగా ఇప్పుడు మీరే చెప్పండి, మధ్యాహ్నం 3:30 టోకన్లు ఇచ్చేస్తే 6 గంటలకు టోకన్లు చేసుకుంటే ఎక్కడికి పోవాలి వాళ్ళు? మార్నింగ్ ట్రైన్ దిగిన వాళ్ళు మధ్యాహ్నం 4:30 టోకన్లు ఎందుకు వెయిట్ చేయలేదు? కరెక్టా కాదా అన్న ప్రశ్న. దాని గురించి మీరు మాట్లాడండి. సామాన్య భక్తులు
ఎవరైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. అట్లా విఐపీలకు చెప్పండి, వారానికి 2 రోజులు శుక్ర శనివారం రమ్మని విఐపీలే దర్శనం చేసుకోండి, సామాన్య భక్తులు రావద్దని చెప్పండి. మిగతా 5 రోజులు సామాన్య భక్తులు పెడతాం, లేదా 2 గంటలు ఒక రోజుకు ఏదో టైంలో విఐపీలు పెట్టండి. మిగతా దర్శనం అంతా సామాన్య భక్తులకు పెట్టేట్టుగా ఒక విప్లవాత్మక నిర్ణయాలు మీరు బీఆర్ నాయుడు పైన మీకు డిస్కషన్ చేద్దాం మనం పూర్తి స్థాయిలో. ఆ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా నేను మీ అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. కిషోర్ గారు, చాలా వరకు కూడా తిరుపతి ఎయిర్పోర్ట్కి రీసెంట్గా పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాష్ట్రానికి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు టీటీడీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇప్పటివరకు అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల అమలు ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకుందంటారు? ఇదే నేను చెప్పే పనికి చేసే పనికి ఆ వ్యత్యాసం అయితే బాగా కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా నాయుడు గారి మీద చాలా మంది, నేను ఎక్కలని కాదు, చాలా మంది కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా మార్పులు చేసుకొస్తారు. ఈ జిల్లా చెందిన వాళ్ళు, చాలా సీనియర్ మీడియాలో పనిచేశారు కాబట్టి ఇవన్నీ చేస్తారని చాలా హోప్ పెట్టుకున్నాం. కానీ ఎందుకో అది అంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే లేవు ప్రజల్లో. దాని మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చెప్తున్నదేమో ఆర్భాటంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేలేక అది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఎప్పటి నుంచో పారిశుద్ధ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో టీడీలో కొండపైన, వాళ్ళు లేకపోతే క్లీనింగ్నెస్ ఉండదు కొండపైన. అట్లాంటి వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళని కూడా కాంట్రాక్ట్ బేస్ లో తీసుకొని వాళ్ళు పర్మనెంట్ చేయమంటే చేయకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. స్విమ్స్ లాంటి సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు రిలే నిరాక్షలు చేసి ఫైనల్ గా ఎమర్జెన్సీ కూడా బాయ్కాట్ చేస్తామంటే వాళ్ళు మెస్ ప్రయోగిస్తామని బెదిరించి లాస్ట్ కి వల్లగాక జీతాలు పెంచడం జరుగుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్ చూసినప్పుడు ఆర్భాటంగా చెప్తున్నవి అమలు కావట్లేదు. లాస్ట్ టైం కూడా ఆర్భాటంగా చేస్తాము అని చెప్పి ఇప్పుడైతే ప్రజల్ని క్యూలో పెట్టి వైకుంఠంకు పంపిస్తామని చెప్పి చాలా మంది తొక్కిసలాటికి చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి చెప్పే పనికి చేసే పనికి వ్యత్యాసం అయితే కనిపిస్తా ఉంది. కానీ కిషోర్ గారు, ప్రధానంగా కేంద్ర స్థాయిలో తీసుకుంటున్నటువంటి టీటీడీ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలులో లేకపోవడానికి ఎక్కడ సమన్వయ లోపం అంటారు? అంటే ఒకళ్ళని చెప్పలేము. అంటే మీడియాలో వచ్చింది మనం చెప్తే, మీడియాలో అయితే ఈఓ గారికి చైర్మన్ గారికి మధ్య అంత మంచిగా రిలేషన్స్ లేవు అనేది అప్పుడు వైకుంఠం కాంప్లెక్స్ లో తొక్కిసలాట జరిగినప్పుడు సందర్భంగా వచ్చింది. కానీ ఇప్పుడు అన్ని సర్దుమణిగి ఉంటున్నాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడం కాదు, తీసుకోవడం దాని నిర్ణయాన్ని అమలు చేయడం, దాన్ని ప్రజల వరకు తీసుకుపోవడం ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా సామాన్య భక్తులు అయితే ఇక్కడైతే ఏం మారలేదండి. గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు అట్లే ఉన్నాయి, మార్పు అయితే లేదు. కాబట్టి సామాన్య భక్తుల్ని చెరవల్లో దేవుడు తీసుకుపోవడం అనేది అంతిమ లక్ష్యంగా పెట్టుకొని కార్యక్రమం టైం బౌండ్గా చేస్తే కానీ ఇది ఉపయోగపడుతుంది తప్ప, లేదంటే పేపర్లు మాత్రం ఊరిని జీవాలకు మాత్రం లేదు, పేపర్ మీదకు మాత్రమే అది ఉంటుంది. ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్లో వచ్చి లేక ఎన్ని అయ్యే పరిస్థితి లేదు. అయితే ఈ నిర్ణయాల్లో ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఒంటిమిట్టని బాగా డెవలప్ చేస్తుందండి. గతంలో ఒంటిమిట్టకి నేను వెళ్ళిన ఛాన్సల్ చూశాను, ఎంత అధ్వానంగా ఉండేది. ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ 2014-19 నుంచి ఒంటిమిట్టని మరో భద్రాద్రి చేయాలనుకుంటుందో దాంట్లో బాగా చేశారు. దాంట్లో ఇప్పుడు నిర్ణయాల్లో కూడా అన్నప్రసాదాలు నిత్యంగా ఇస్తా ఉండడం కూడా మంచి పరిణామే. కాబట్టి ఎవరు డెవలప్మెంట్కి ఇక్కడ వ్యతిరేకం కాదండి. డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే అది విఐపి డెవలప్మెంట్ గా ఉండకూడదు, విఐపీలు కాదు. ఎవరైతే టీడీ ఎవరు వస్తున్నారు తిరుమలకి, ఎవరైతే నిజమైన భక్తులు అనుకుంటే, ఎవరైతే 1000 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి పిల్లల్ని సంకన వేసుకొని కాళ్ళు నడకను వచ్చి తిన్నా ఉండి లేక కడుపు కట్టుకొని కూడా వచ్చి నిజంగా నడిచి కాళ్ళు నడకను పోయి దేవుడిని దర్శనం చేసుకుంటుంటే వాళ్ళు నిజమైన భక్తులు నా దృష్టిలో. ఎవరైతే ఫ్లైట్ లో వచ్చేసి కార్లు వెళ్ళిపి విఐపీలు వెళ్ళిపి గంట దర్శనం చేసుకోవాలి కాదు, వాళ్ళ కోసం దేవుడు లేడు. ఎందుకంటే విఐపీలు ఎంతమంది వస్తారంటే 100 మంది 200 మంది 500 మంది ఉంటారు. కానీ కోట్లాది భక్తులు ఎవరైతే నిజమైన భక్తున్నారో వాళ్ళ కోసం దేవుడు ఉన్నాడు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా టీడీ తీసుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఆలయాలన్నీ కూడా అధ్యయనం చేయడానికి కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏ ఆలయానికి ఆ ఆలయం ప్రత్యేకత ఉంటుందండి. ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం కానీ లేదంటే ఈ గుడిలకు సంబంధించి ఉండేది వచ్చి ఇప్పుడు కాశీలో ఒక రకంగా ఉంటాయి పూజలు కానీ నిత్యానంతరం చేసేది కానీ ఏవైనా కైంకర్యాలు కానీ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఏ గుడికి ఆ గుడికి సెపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో తీసుకుంటే ఒక్క జాన్ పోప్ ఉండే క్రిస్టియన్ చర్చ్ తర్వాత హైయెస్ట్ భక్తులు వచ్చేది, హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది కూడా టీడీనే. కాబట్టి ఈ టీడీని ఇచ్చి మిగతా వాళ్ళు స్టడీ చేయాల్సింది తప్ప టీడీ పోయి మిగతా స్టడీ చేసి ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. అట్లాగే తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్ లో వాటి ప్రత్యేకత పడుతుంది. కాబట్టి దీన్ని
ఇవన్నీ ఆ స్టడీ చేసి ఈ స్టడీ చేసి డబ్బులు వేస్ట్, ప్రజలు ఇస్తున్న ఎవరైతే భక్తులు ఇస్తున్న కానుకల రూపంలో డబ్బుల రూపంలో దేవుడికి ఇస్తుంటే ఆ డబ్బుల్ని నాశనం చేయడం తప్ప ఏం స్టడీ చేసేది పెద్దగా ఏం ఉండదు. మెయిన్ స్టడీ చేయాల్సింది సామాన్య భక్తుడికి దేవుడిని ఎలా దగ్గర చేర్చాలి. ఎవరైతే దళితులు ఉన్నారో ఊర్లో ఈ రోజు కూడా గుళ్ళకి వెళ్ళకుండా ఉన్నారో ఆ దళితుల్ని గుళ్ళకి ఎలా పంపించాలి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అట్లాగే టీడీ నుంచి వచ్చి వైద్య ఎవరైతే భక్తులు దేవుడికి వేస్తున్నారంటే దేవుడి నుంచి కూడా తిరుపతి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తిరుపతికి ఏం చేయగలము, ఎందుకంటే ఏ భక్తులు అయినా సరే తిరుపతిలో ఎంటర్ అయ్యే తిరుమలకి వెళ్తాడు, కానీ డైరెక్ట్ తిరుమలకి వెళ్ళే అవకాశం లేదు. అలాంటి తిరుపతి బాగలేదు అనుకోండి, తిరుపతిలోనే ఇబ్బందులు ఉన్నాయనుకోండి, తిరుపతిలోనే ఎక్కువ మన సదుపాయాలు కల్పించలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు తిరుమలకి ఏం గొప్పతనం ఉంటుంది, స్టడీ చేయాల్సింది అది. చూద్దాం కిషోర్ గారు, మొత్తం మీద ఈ తిరుమల వ్యవహారానికి సంబంధించినటువంటి టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గోపాల్ రెడ్డి గారు, మీరేమైనా ఈరోజు టీటీడీ మీటింగ్ అవుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చాలా వరకు కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. నేనైతే తిరుమల క్యాబినెట్ అనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించవచ్చు, ఎందుకంటే టీటీడీ అంత పవర్ఫుల్ అయింది అక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో. మీరు ఎలాంటి చేంజెస్ని ఆశించారు ముందు? అంటే మేము ఇంతకు సార్ చెప్పినట్టు సామాన్య భక్తులకి ఎక్కువ టైం, కనీసం రోజుల్లో మామూలు ఏకాదశి 1 hour అంతకన్నా జరుగుతుంది. మిగతా అప్పుడంతా పూజాధికారులు ఒక 4-5 గంటలు పోను, ఒక +4 5 గంటలు పోను, 16 గంటలు మినిమం దర్శనం చేసే సమయంలో 16 గంటల్లో కనీసం 5 గంటలే విఐపీలకి పోతా ఉంటే, 5 విఐపీలు ఎంతమంది ఉంటారంటే ఒక 7-8 వేల మంది. 7-8 వేలకి 5-6 గంటలు, మిగతా 70,000 మందికి 7-8 గంటలు. ఇది చాలా అన్యాయంగా అసమంజసంగా ఉంది. కాబట్టి తను తగ్గించే విధంగా ఏమన్నా జరుగుతుందా అని ఎంతసేపు మాట్లాడినా, ఎప్పుడు ఏ టీటీడీ బోర్డు చైర్మన్ వచ్చినా లేదా గవర్నమెంట్ మారినా సామాన్యుడికి పెద్ద పీట అంటూ నేను వైఎస్ఆర్సీపీ అనే విధంగా కూడా మాట్లాడాలి. జనరల్ నేను దాదాపు 10 శనివారం 7 సంవత్సరాలు స్వామిని దర్శించుకుని అంగప్రదక్షిణ చేసి ఆ భక్తునిగా మాట్లాడుతున్నా. మేము అంగప్రదక్షిణ లోకల్ వాళ్ళు, తిరుపతి వాళ్ళు ప్రతి శుక్రవారము శనివారము దర్శనం అంగప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇది ఆ తిరుపతి వాళ్ళకి ఆ భాగ్యం లేకుండా కూడా నేను కొట్లాడే ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కనీసం 400 మంది కన్నా ఇవ్వమంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఇప్పిస్తా ఉన్నాం. అది కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేశారు. 500 రూపాయలు డబ్బులు కట్టుకుంటారు అంగప్రదక్షిణ. అంగప్రదక్షిణ అంటే అత్యంత ప్రీతిపాత్రకమైన సేవ భగవంతుడికి. అంటే నేరుగా కోనేట్లో చన్నీటి స్నానం చేసి డైరెక్ట్ గా దేవుని తడి బట్టలతో దేవుని ఆ గర్భాలయంలో పొళ్ళు దండాలు పెడుతూ స్వామిని కోరికలు కోరే కోరిక. అటువంటిది కూడా తిరుపతి వాసులకు దూరం చేసి దానికి 500 కట్టించుకొని రీఫండ్ ఇస్తామని డొంక దిగ్గలు పడుతుంది. ఎప్పటికీ అయినా ఎన్ని గంటలు సామాన్య భక్తులకు ఇవ్వాలా, ఎన్ని గంటలకు విఐపీలకు ఇవ్వాలనే నిర్ణయం మేము వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే బిఆర్ నాయుడు ప్రత్యేకంగా సార్ చెప్పినట్టు ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన అంటే విఐపీలకు దర్శన భాగ్యం పెంచాలా, మిగతా వాళ్ళు సామాన్య భక్తులు కుదించాలనేది ఇక ప్రక్షాళన కాదు. అలాగే చాలా విషయాల్లో కూడా మేమేమంటున్నామంటే సాయంత్రం 4 గంటలకు టోకెన్ ఇస్తే ఎంత ఇబ్బంది పడతారని ఇంతవరకు చెప్పాను. అది కూడా చెప్పాను. విజిలెన్స్ సార్ చెప్పినట్టు ఇంకొద్దిగా కన్ను ఉండాలా, అంత అంటే వీళ్ళు ఉంటారు కదా బ్రోకర్సా ఎవరంటారు, వాళ్ళందరినీ కూడా కొండదించే కార్యక్రమాలు చేయాలా అనేది కూడా చాలా అద్భుతమైన ఆలోచన. ఓవరాల్ గా తిరుమలలో ఉండే ఒక ఆధ్యాత్మిక చింతన అంటే ఒక బిల్డింగ్లే కనపడకుండా గుడి చుట్టూ పెద్ద నిర్మాణాలే కాకుండా ఉండే నిర్మాణాలు తగ్గించుకునే దిశగా ఆలోచనలు చేయాలి తప్ప మెదడుకు మేధస్సుకు పెంచాలి. మొత్తం మీద సిఎస్ఐఆర్ ల్యాబ్ దగ్గర నుంచి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ వరకు, మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అదనపు సదుపాయాల వరకు, ప్రధానంగా దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యాలకు సంబంధించినటువంటి నాణ్యత దగ్గర నుంచి వైకుంఠ కాంప్లెక్స్ నిర్మాణం వరకు మొత్తం మీద టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో మన డిబేట్ని మనం కంటిన్యూ చేద్దాం. గోపాల్ రెడ్డి గారు, చాలా వరకు కూడా ఈ ఉద్యోగులకి అదేవిధంగా టీటీడీకి పాలక మండలికి మధ్య జరుగుతున్నటువంటి వివాదం కూడా కొంతవరకు కూడా ఈ మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎక్కడ సొల్యూషన్ అంటారు, ఎక్కడ లోపం అంటారు మీరు? ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు చిన్న విషయం సార్, కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా అంటే ఒక వాళ్ళ అధికారంలో ఉన్నట్టే లెక్క, కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క. నేను ఏమంటానంటే తిరుమల కొండ వచ్చి నాన్ ఫ్లయింగ్ జోన్ లో ఉంది, నో ఫ్లయింగ్ జోన్ లో. వారానికి ఒక 2 రోజులు విమానాలు కొండపైన పోతున్నాయి. ఎవరు దానికి బాధ్యులు సార్? గత 10 ఏళ్లుగా బీజేపీ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు కూటమిలో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడు, మోడీ అంటాడు, మేడు విశ్వగురువు, మేము హిందూ మతాన్ని ఉద్ధరిస్తాను పవన్ కళ్యాణ్, వీళ్ళంతా అన్నప్పుడు ఆ నాన్ ఫ్లయింగ్ జోన్ గా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది సార్? ఎన్నిసార్లు ప్రజలు చెప్తా ఉంటారండి?
అది ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఎట్లా అనే ఒక ఆలోచన, ఒక దిగులు, ఒక గుబులు ఉంది సామాన్య భక్తుల్లో. అంటే వీళ్ళు కేవలము బిల్డింగ్లు కట్టేదానికి లే కాంక్రీట్ జంగిల్ చేసేదానికి తప్ప పదునుగా ఎట్లా మనము కొండపైకి అంటే భక్తులను తగ్గించేసి ఇమ్మీడియట్ గా దర్శనం చేసి కొండ తిప్పే ప్రయత్నం చేస్తానని ఒక విధంగా ఆలోచన చేయాల. ఇక నాది కూడా ఒక బోర్డు కానీ ఒక సలహా ఏంటంటే, ఏదైనా ఒక తెలుగు భక్తులు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ టీటీడీ బోర్డు మీటింగ్ 2 రోజుల ముందు ఒక అది లాంసమ్ గా ఏడన్నా ఒక ఎన్నికేసి ఒక 5-6 మంది భక్తులను ఒక విద్వత్తు లేకపోతే మేధస్సుని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళని కూడా టీటీడీ బోర్డు దగ్గరికి అంటే ఆ టయానికి టెంపరీగా పెట్టి ఏమన్నా సలహాలు అడిగితే వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలుగుతారు. అంటే మనము పిక్ చేయొచ్చు మనుషులను ఎవరైతే మంచి సలహాలు. కేవలం గతంలో అలా ఎందుకు చేయలేదు? ఇలాంటి ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు. అవును, నాకు ఇప్పుడు ఐడియా వచ్చిందండి, నేను సలహా ఇస్తున్నా, తప్పే ఉంది. అంటే ఆ రోజే చేయకుండా ఇప్పుడు ఇంకా చేయకూడదు అని అర్థం కాదు కదా. నాకు అలా అనిపిస్తుంది. నేను ఇందుకు చెప్పాను, పార్టీ వైజ్ గా పార్టీని డిపెండ్ చేసేదానికి ఇలా జరిగితే బాగుంటుందని నేను ఒక తిరుపతి వాసిగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మీరు టీటీడీ బోర్డు నిర్ణయాలపై చర్చ పెట్టారు కాబట్టి ఆ చర్చకు కొనసాగింపుగా నా అభిప్రాయం అని అనుకోనండి. ఒక భక్తుడు గోపాల్ రెడ్డి గారు, మీ అభిప్రాయం కూడా చాలా వరకు సానుకూలమైంది. అది కూడా టీటీడీకి చేరవేసి మరిన్ని సలహాలు సూచనలు ఇస్తే ఇంకా బాగుంటది. అదే సార్, నేనంటే ఇప్పుడు 10 మంది భక్తులు ఉంటే వాళ్ళు నిజంగా ఏం ఎదుర్కొంటున్నారు, 24 hours వెయిట్ చేస్తే ఒక ఫ్యామిలీ సార్ అంటూనే ఉన్నాడు, సామాన్య భక్తుల్లో సామాన్య భక్తులు గొప్ప భక్తులు ఎవరు లేరు, అంతా భక్తులే. కానీ సామాన్య భక్తులే పెద్ద భక్తులు నా దృష్టిలో. వీపీ భక్తులు వాళ్ళకుండే పర్ఫ్యూమ్, వాళ్ళకుండే కథ, వాళ్ళకుంటే సపరేట్ సౌకర్యాలు అన్ని దేవుడు భక్తి మర్చిపోతారు. వీళ్ళ కాలికి బొబ్బలు ఎక్కుతున్నా గోయిందా అంటూ బిడ్డల భుజాల పైన వేసుకుని ఎక్కుతా ఉంటే వాళ్ళు నిజమైన భక్తులు. సామాన్య భక్తులు వాళ్ళు ఎప్పుడు కాదండి, వాళ్ళు దే ఆర్ గొప్ప భక్తులు. వాళ్ళు డివోటీ చాలా గొప్ప భక్తులు. కాబట్టి ఎవరైతే కష్టపడి మెట్లు ఎక్కుతున్నారో వాళ్ళను మనం దృష్టిగా, వాళ్ళ దేహమే వాళ్ళది కూడా, ఒక బాడీని అంత వెయ్య ప్రయాసాలకు వచ్చిన వాళ్ళకి పిన్న దర్శనం పంపించాలి. కానీ నైట్ గెస్ట్ హౌస్ లో పంపుకొని పెద్ద గెస్ట్ హౌస్ లో టాటా గెస్ట్ హౌస్, బిర్లా గెస్ట్ హౌస్, మహిళ ఈ గెస్ట్ హౌస్ లో పంపుకోవడానికి ఏం 11 గంటలకు వేస్తే పర్వాలే. నిదానంగా నేను చెప్తాం, రోజుకు 2000 మందో పరిమితం చేయండి, లేదా రోజుకు 2 గంటలు దర్శనం వీపులు కాదు, మిగతాదంతా దాదాపు 10-12 13 గంటలు సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలా. వాళ్ళు ఎదుర్కొండే వ్యతలు, ఇబ్బందులు టీటీడీ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడే ఒక పిక్ చేసుకొని కొంతమంది దగ్గర అంటే వాళ్ళ మాటలు కూడా ఒక గ్యాలరీలో కూర్చొని వాళ్ళ అభిప్రాయం కూడా వింటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు 3వ కాంప్లెక్స్ 5వ కాంప్లెక్స్ 1, 2, 3 కట్టుకుంటా పోయేటప్పుడు ఇంకా టోకనే అవసరం లేదు. డైరెక్ట్ గా పోయి కూర్చొని వాళ్ళ అవకాశం వచ్చేప్పుడు లోపల అల్పాహారము లేకపోతే ఆహారం అన్ని సక్రంగా ఇచ్చేసి స్నాన గదులు పెట్టేస్తే 3 రోజులైనా ఉండని. ఏం చేద్దాం, ఇంకా టోకన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఫెయిల్ అనుకుంటా ఉన్న తర్వాత 8 గంటలకు వెళ్ళిపోతే 8 గంటల టోకన్ అంటే 7 నుంచి వాళ్ళు అలౌ చేస్తే 11 గంటలు బయటకు వస్తే కిందకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయగలగాలి. మీరు వసతి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా సులభంగా దర్శనాన్ని కంప్లీట్ చేయండి అంటారు, అంతేనా? వసతి ఎక్కువ పెట్టే బుద్ధి ఎక్కువ స్టాగ్నేట్ అవుతారండి. అక్కడ వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే శానిటేషన్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే లడ్డు ప్రాబ్లం కావచ్చు, రకరకాల వికల్పాలు కలుగుతాయి. దేవుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చే మార్గం ఉండాలి. దేవుని కోసం వస్తారు, దర్శనం అయిపోతారు, దేవుని కోసం రావాలా, అంత ఆ లెవెల్లో ఉంటే ఉంటది. ఇంకోటి టీటీడీ యొక్క విశిష్టత, స్వామివారి వైశిష్టత ప్రపంచవ్యాప్తంగా గుళ్ళు కట్టాలని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్కర్లే, మన గుడి మనకుంటే అదేదో మన రాష్ట్రాల్లో కట్టారంటే ఒక విధంగా సబబుగా ఉంటది. అమెరికాలోను లేకపోతే అన్ని 300 దేశాలను కడతామంటే టీటీడీ రూపాయి కష్టం చేసి ముక్కులతో ఉండిలో వేసిన డబ్బులు అది. ఎక్కడ విదేశాల్లో టెంపుల్ కట్టడం ఏం కాదు, అక్కడ విదేశాల్లో దర్శనం. మన గుడికి వస్తే మన ప్రాశస్తము, మన వెంకటేశ్వర స్వామి మనకి ఏంటి అని తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో కట్టేటప్పుడు ఈ గుడి మూసేసి అందరినీ అన్ని దేశాలు కట్టేస్తే పోలేదా? దానికి ఏముంటది అంటే, మనము ఇప్పుడు అయ్యప్ప దేవాలయాలు కూడా ఉండండి, మొత్తము చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మెయిన్ అయ్యప్ప దేవాలయాన్ని అక్కడ వాళ్ళేం కట్టడం లే, మనం కట్టుకుంటున్నాం. ఇక్కడ వ్యక్తిగా ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో, చిత్తూరు జిల్లా అయ్యప్ప వల్ల మనం కట్టుకుంటున్నాం. అయ్యప్ప వాళ్ళు వచ్చి కేరళ వాళ్ళు వచ్చి కట్టడం లే ఇక్కడ తిరుపతిలో, అన్ని రాష్ట్రాల్లో. మనం ఎందుకు కట్టాలా వేరే దేశాల్లో పోయి? గోపాల్ రెడ్డి గారు, డిస్కషన్ చేద్దాం, ప్రతిదీ కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు ఇక్కడ కీలకమైనది ఇంకోటి కూడా,
ఈ టీటీడీ మీటింగ్లో ప్రధానంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు అనేటువంటి కాన్సెప్ట్ ఏమైనా వస్తుందేమో అని ఆశించాం. ఎందుకంటే స్వామివారి సేవలో పార్టిసిపేట్ చేసి పూర్తి స్థాయిలో వారి జీవితాన్ని మొత్తాన్ని కూడా చూసేసి చరమాంకంలో కొంతవరకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలాల్లో వాళ్ళు ఉంటారనేటువంటి చాలామంది భావించారు, ఆశలు పెట్టుకున్నారు. ఆ అంశం ఎక్కడ కనబడట్లేదు. అదే అండి, టీటీడీలో మెయిన్ గా ఉద్యోగస్తులకు వస్తే చెప్పుకోవడానికి టీటీడీలో ఉద్యోగస్తులే కానీ వాళ్ళకి వచ్చిన ఫెసిలిటీస్ మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి, చాలా నామినల్ కూడా ఉన్నాయి. నేను గతంలో చెప్పాను, గతంలో టీటీడీ క్లీన్ గా ఉందంటే ఎవరు కారణం అండి? పైసా ఉండేవాళ్ళు కాదు కదా. ఎవరైతే కింది స్థాయిలో 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారో, స్వీపర్లు ఉన్నారో, క్లీన్ చేసేవాళ్ళు, రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, పక్కలు మార్చేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ వల్ల క్లీన్ గా ఉంటుంది. అంతే తప్ప పైన ఉండే వాళ్ళతో అవ్వదు. ఇట్లాంటి వాళ్ళకి కూడా వీళ్ళు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారు వీళ్ళు కూడా దేవుడి భక్తులే, సేవ కోసం వచ్చారు, కానీ వాళ్ళు జీతం కూడా కావాలి. కానీ 7 టీటీలో జీతాలు చాలా తక్కువ ఉంటాయి. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు, అందరూ కాంట్రాక్ట్లు ఉంటారు. ఆ కాంట్రాక్ట్ లో కూడా మళ్ళీ దళారు వ్యవస్థలు ఉంటాయి. ఎందుకంటే ఈ కాంట్రాక్టులు ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు, ఆ కాంట్రాక్ట్ వీళ్ళకి డబ్బులు తీసుకోవడం ఇవ్వడం, ఇటువంటి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ తొలగించి డైరెక్ట్ గా టీటీలో పర్మనెంట్ జాబులు ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వట్లేదు. ఎక్కడ పని చేస్తున్నారు అక్కడే కాదు, సులభ కాంప్లెక్స్ గా అట్లా శ్రీనివాసం కానీ విష్ణునివాసం కానీ ఇక్కడంతా కూడా క్లీన్ గా ఉంచేది ఎవరండి? ఎంతమంది జనం వస్తా పోతా ఉంటాయి, అన్ని కడుక్కుంటా తుడుచుకుంటా నీట్ గా పెట్టి భక్తులకి సౌకర్యం కల్పిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, అందరూ కాంట్రాక్టే. ఎప్పుడు ఉద్యోగం పికేస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. వాళ్ళకి వేతనాల కోసం ప్రతిసారి యుద్ధమే చేయాలి, స్ట్రైకులు చేయాలి, ధర్నాలు చేయాలి, ఎంతో కొంత ఒత్తిడి తప్ప అవట్లా. కాబట్టి టీటీడీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి కూడా ఏమి చేయట్లా. ఈవెన్ టీటీడీ అంతకుముందు ఎలక్షన్స్ ముందు అనుకుంటా నాకు తెలిసి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కొన్ని దగ్గరలు ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇదే కాకుండా నేను చెప్పేది టీటీడీ నిధుల్ని రాయలసీమ వెనకబడిన రాయలసీమ కూడా ఉపయోగించాలి. ఎందుకంటే దేవుడు అందరికి, ఎవరైతే దేవుడు ఏమని కోరుకుంటాడు, ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలి, ఆ గుడి వల్ల బాగుపడాలి, ఆ దేవుడి వల్ల బాగుపడాలి. ఈ రాయలసీమలో కరువు ఇబ్బందులు వెనకబడినప్పుడు వీటికి కూడా నేను చెప్పేది ఏంటంటే టీటీడీ నిధులు అన్యాక్రాంతం కాకుండా ఎట్టంటే అటు ఉపయోగించకుండా నువ్వు టీటీడీ డబ్బులు తీసుకుపోయి బడి కట్టచ్చు, గుడి కంటే కూడా ఒక హాస్పిటల్ కట్టచ్చు, గుడి కంటే కూడా. ఎందుకంటే తిరుమల గుడి అందరూ తెలుసు, దేవుడి దగ్గరికే వస్తారు. కాబట్టి ఇప్పుడు స్విమ్స్ పరిస్థితి ఏంటంటే టీటీడీ నిధులు నడుస్తున్న స్విమ్స్, బర్డు, ఈ హాస్పిటల్ పరిస్థితి ఈ రోజు పోతే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆ నిధులు టీటీడీ నుంచి నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరి దగ్గర మిగతా పేషెంట్ అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి బదిలీ చేసిన పరిస్థితి ఈరోజు దాపురిచ్చింది. కాబట్టి టీటీడీ మీద ఇంకో బాధ్యత ఏంటంటే ఈ రాయలసీమను కూడా ముందు తీసుకోవాలి, దాని నుంచే తిరుపతిని డెవలప్ చేసే బాధ్యత కూడా టీటీడీ తీసుకోవాలి. అట్లాగే ప్రధానంగా ఆర్గానిక్ అంటే సేంద్రియం ద్వారా చేసినటువంటి అరికెలు, సామెలు వీటి ద్వారా తయారు చేసినటువంటి వాటిని కూడా పంపిణీ చేయాలనే ప్రతిపాదన కూడా సుబ్బారెడ్డి గారు ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమంటారు? ఏదైనా నిర్ణయం మంచిది అయినప్పుడు ఎవరైనా స్వాగతించాల్సిందే. అయితే ప్రాబ్లం ఏంటంటే అది ఎంతవరకు అమలు చేస్తారనేది. మనకున్న ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెప్తాను, ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు ఈవో వచ్చినా, ఎవరు చైర్మన్ ఉన్నా కానీ ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ మామూలుగా ఓవరాల్ గా మనం గ్రౌండ్ లెవెల్ చూసినప్పుడు అది జరగట్లా. ప్రతిసారి చెప్తారు మేము మామూలుగా సాధారణ భక్తులకి పెద్దపీట వేస్తామని, అది ఇప్పుడు కూడా అమలు జరగట్లేదు, ఈ రోజు కూడా జరగట్లేదు. మీరు ఈ రోజు కూడా భక్తులు అడిగితే వాళ్ళు చెప్తుంటారు. ముఖ్యంగా మన తిరుపతిలో ఉండే వాళ్ళకి మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళని వీళ్ళని ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు కష్టాలు చెప్తుంటారు, వాళ్ళు ఇబ్బందులు చెప్తుంటారు, మెయిన్ గా మనల్ని అడుగుతుంటారు దర్శనం చేపిస్తారా అని. కాబట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనకు తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం బెటర్ అయ్యింది, ఎందుకంటే స్ట్రీమ్లైన్ చేసి ఆన్లైన్ లో కొంచెం స్లాట్ చేయడం ఈ జరుగుతున్నప్పుడు కూడా ఓవరాల్ గా ఎంతమంది ఆ స్లాట్ ను ఉపయోగించుకుని ఆన్లైన్ వెళ్ళగలరు, వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఎవరైతే గ్రామాల నుంచి పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ పరిస్థితి ఏంది, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. రెండవది రాయలసీమకు సంబంధించి చెప్పినటువంటి అంశంలోనే గతంలో కూడా చాలా చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర భారతదేశం నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చపాతీలు అందిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ కనబడలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా భక్తులకి దర్శనాలు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయినటువంటి సిచ్యువేషన్ లేదు. అదేవిధంగా టీటీడీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ప్రైవేట్ వారికి కాకుండా అన్ని మతస్థులకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఐ థింక్ అది ముంతాజ్ హోటల్లో ఏదో అన్నారు అప్పట్లో ప్రతిపాదన, దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇలాంటివి ఎంతవరకు అమలు అవుతున్నాయి? నిర్ణయాలు ఎంతవరకు అమల్లో జాప్యం జరగడానికి కూడా కారణాలు ఏంటి? అదే ప్రచారాధిపత్యం ఎక్కువ ఉంది, ఆచరణ తక్కువ ఉంది అనేది ఇప్పుడు వస్తున్న విమర్శ మెయిన్ గా. ఎందుకంటే కళ్ళ మీద కనిపిస్తాను కదా, మనం ఇప్పుడు వైకుంఠం ఇంతకు ముందు వైకుంఠ దర్శనం అని చెప్పి ఆర్భాటంగా టికెట్లు 4-5 దగ్గరలు ఇచ్చి జనాలను క్యూలను నిలబెట్టి లాస్ట్ ఏమైంది, లాస్ట్ కి తొక్కసి అట్లా ప్రజలు చనిపోవడం జరిగింది. కాబట్టి
మనకి ప్రచారం కోసం కాదు, ఫైనల్ కావాల్సింది భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి టీడీపీ చేయాల్సిన ముఖ్యమైన పని భక్తులకి భగవంతునికి అనుసంధానం చేసే ఆ పని తప్ప ఇక మిగతా పనులతో టీడీపీకి పని లేదండి. మెయిన్గా ఈ పనిని తగ్గిపోయి రాజకీయ నాయకులు వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, గత ప్రభుత్వం చూసాము మెగా ఇది పెట్టేశారు కదా, 60 మంది 70 మందిని తీసుకొచ్చి బోర్డు మెంబర్లు పెట్టేస్తే ఏమైంది? డబ్బులు ఎవరు ప్రజలు 60-70 మంది ఎందుకు? వీళ్ళు మీటింగ్లకి ఎంత ఖర్చు అంటే ఇట్లా ఎవరైతే ఇంకోటి లేదంటే ఎవరైతే రాజకీయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావృతం లాగా ఇస్తే రాజకీయాలు జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా నాయుడు గారి మీద మెయిన్ ఏంటంటే ఆయన రాజకీయాలు ఉన్నప్పుడు కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా బయట మాట్లాడదు కాబట్టి రాజకీయాలు అత్యధికంగా చేస్తాడు. ఈ జిల్లా వాసి కాబట్టి పత్రికల్లో పనిచేసి వచ్చాడు కాబట్టి ఆయన మీద చాలా హోప్ పెట్టుకొని ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడైతే నాయుడు గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారో అందరూ కూడా సంతోషపడ్డారు ఏదో జరుగుతుందని. కానీ ఆయన చెప్పిన దానికి జరుగుతున్న దానికి మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. అది అంత తొందరగా అది పూడ్చుకొని చేయగలిగితే మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ఇంకోటి కూడా కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటి వరకు రచ్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి టీటీడీ నిర్ణయాలు ఏ విధంగా ఉన్న కల్తీ నెయ్యి వ్యవహారం అనేటువంటి అంశం, CSIR ల్యాబ్ ఏర్పాటు అనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా వరకు నాణ్యత పాటించాలి, వాటికి సంబంధించి నాణ్యత మొత్తం ఎక్కడికక్కడ చెక్ చేసేందుకు తిరుపతిలోనే ఏర్పాటు చేయాలి అనేసి. ఇక కల్తీ నెయ్యి వ్యవహారం అప్పట్లో కొంచెం సంచలనం సృష్టించిన ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిందని భావించాలి మనం. కల్తీ నెయ్యిలో కూడా 2 విషయాలు ఉన్నాయండి. అసలు యాక్చువల్ కల్తీ నెయ్యి వ్యవహారం వేరు, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు తీసుకున్న స్టాండ్ వేరు. అక్కడ అదంతా యాక్చువల్గా డైల్యూట్ అయిపోయింది. యాక్చువల్గా కల్తీ నెయ్యి జరిగిన పని నుండి వాస్తవం అని చెప్పి చాలా దగ్గర లెక్కలు వచ్చినాయి, మనకి సాధారణ ప్రజలకు కూడా తెలిసింది. అయితే ఇక్కడ తెలుగుదేశం చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే కావాలని కలిపారు అనేది ఒకటి. కావాలని కలిపి భక్తులకి పెట్టాలని అనుకోవాలా. కల్తీ చేయడం అనేది ఎవరైతే అమ్ముతాడో టీడీ ఎవరైతే కొనిందో వీళ్ళిద్దరి మధ్య లాలూచి. కాబట్టి కావాలని భక్తి కల్తీలు నెయ్యి కలిపి చూపించాలి అనుకోలేదు. నెయ్యిలో కల్తీ జరిగింది, అది బిజినెస్. అది ఒకటి. రెండవది కానీ నాణ్యత చెక్ చేయాల్సింది టీటీడీయే కదా, భక్తులకి మొత్తం పూర్తి స్థాయిలో అనుబంధంగా ఉంది టీటీడీయే కదా. టీటీడీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ టీటీడీ అమ్ముతున్న సంస్థకి మధ్య జరిగినటువంటి అది లాలూచి. అంతవరకే చూడాలి. దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ స్టేజ్ లో వచ్చి లేక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఓవరాల్ గా అసలు హిందూ ధర్మం మీద ఏదో జరుగుతున్నట్టు చెప్పారు. హిందూ ధర్మం మీద జరగలేదు అక్కడ. కాబట్టి డైల్యూట్ అవడానికి ముఖ్యమైన కారణాలు జరిగింది, కల్తీ జరిగిందా లేదంటే కల్తీ జరిగింది, ఎవరు చేశారు అంతవరకే. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో స్టెప్ లో వీళ్ళు దాన్ని మొత్తం హిందూ ధర్మానికి ఆపాదించేసి కావాలని హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కలిపారని చెప్పేసి హిందూ భావాలు కావాలని ఆవు కొవ్వు కలిపి మాంసం కొవ్వు కలిపి భక్తులు పెట్టాలని చూసారనేది అది అసలు కంప్లీట్ గా కాంట్రాక్ట్ రాంగ్. దానివల్ల దాన్ని తీసుకొచ్చి టోటల్ గా మొత్తం హిందూ ధర్మం మీద ఏదో అన్యాయం చేసినట్టుగా ప్రచారం చేయడం వల్ల అసలు విషయం జరిగింది కానీ డైల్యూట్ అయింది. దీంట్లో విషయం ఏంటంటే ఎవరైతే టీడీలో ఆ రోజు ఉన్నారో వాళ్ళు నూనె కొనే దాంట్లో నూనె అమ్ముతున్న సెల్లర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఆమె అంటాం కదా మనం, ఆ దాంట్లో జరిగింది తప్ప దాంతో వరకే యాక్షన్ ఉండాలి. దాన్ని ఇంకో స్టెప్ తీసుకుపోవడం వల్ల ఈ రోజు వచ్చి డైల్యూట్ అయిపోయి గందరగోళం అయిపోయి సుప్రీంకోర్టు వాళ్ళు అయ్యి ఇది లాస్ట్ కట్ చేసి భక్తుల యొక్క మనోభావాలతోటి ఆటలాడడం జరిగింది. ఎవరైతే భక్తుల మనోభావాలతో ఆటలాడే అధికారం ఎవరికి లేదండి. గోపాల్ రెడ్డి గారు సార్, ఇప్పుడు సార్ 2-3 సార్లు అన్నారు జంతువుల ఇదనేమంటారు భక్తుల మనోభావాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే భక్తుల మనోభావాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్కారు ఈ సారాన్నిట్టు అసలు లడ్డూలో నెయ్యి వాడలేదు, కేవలం జంతువుల అవశేషాలు వాడినారని సాక్షాత్ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన ఒక నింద వేయాలనే ఉద్దేశంతో దేవుని పైన నింద వేశారు. నేనంట దేవుని యొక్క ప్రాశస్తాన్ని దేవునితో సమానంగా భక్తులందరూ స్వీకరించే లడ్డు పైన ఆయన డైరెక్ట్ గానే ఒక అపవాదం వేశాడు. అపవాదం వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలా, మేము వెళ్ళాం కోర్టుకి, సిబిఐ విచారణ మేము అడిగాము, వాళ్ళేమో వేసేసి మెట్లు అడిగేసి వెళ్ళిపోయినారు. మొత్తము ప్రపంచవ్యాప్త కోట్లాది మంది భక్తులు స్వామివారి ప్రసాదం తిన్నాని నేను జంతువుల అవశేషాలు అంటే దాన్ని బ్రాహ్మణ్స్ ఉండవచ్చు లేదా రకరకాల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ మనం ఏం తిన్నామో అని ఆలోచన చేసి మానసిక చింతనతో చాలా మంది బాధపడ్డారు. అది ఎవరి కారణము, ఎవరి వాక్యాల కారణము? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక అన్యాపదేశంగా వాళ్ళ పార్టీ మీటింగ్ లో
లడ్డు ప్రసాదం పైన ఒక వేశారు. ఎవరున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి మీద పోతుందని. అలాగే నిరూపించారా? సుప్రీంకోర్టు క్లీన్ గా చెప్పేసింది, అయ్యా ఏమి జరగలేదు, ఆ జంతువుల అవశేషాలు అసలే జరగలేదు, ఏమన్నా కల్తీ జరిగింటే పామాయిల్ నట్టేది జరిగింటాయేమో అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి తర్వాత సిబిఐ ఏం చెప్పింది? సిబిఐ 100 చెప్తారండి. కోర్టులో నిరూపణ జరగాల, లడ్డు అన్న తేవాలా, ఆ రోజు ఉండే లడ్డు తేవాలా, లడ్డు ల్యాబ్ పంపించాలా. కానీ సిబిఐ కూడా స్పష్టంగా గుర్తించడం జరిగింది కదా, ఆ వ్యవహారం కూడా మనం చూసాం కదా. ఎస్టాబ్లిష్ చేశారా? సుప్రీంకోర్టు ఏం వార్తించింది? అవునండి, ఒక్కటి సార్ నేను చెప్తున్నా సార్, ఎవరైతే ఆరోపణ చేశారో లడ్డు పైన వాళ్లే సెలెక్టెడ్ గా ఆ కమిటీలో ఉంటే ఎలా అండి? ఎవరైతే ఆరోపణ చేసిన వ్యక్తులు ఉండకూడదా? వారు మధ్యస్థంగా ఉన్నారు, వాళ్ళు చేయాలి. ఏం చెప్పొద్దండి, ఒకసారి భక్తుని అడుగుదాం, లడ్డు క్వాలిటీ గత 5 సంవత్సరాలు ఎలా ఉంది అని. ఏం అడగద్దు. సార్ చెప్తున్నా కదా, నేను దేవుడి గుడికి శనివారం పోయేవాడిని 7 సంవత్సరాలు వెళ్ళాను కదా, సార్ని గుండెల మీద చేసుకొని లడ్డు క్వాలిటీ గత 5 సంవత్సరాలు ఎట్లా ఉంది చెప్పండి సార్. లడ్డు క్వాలిటీ నేను అడ్డుకోలేదు సార్, సెంటర్ లో వచ్చా, నేను మాట్లాడుకుంటున్నా, నా ఫ్లో పోతే కష్టం అవుతుంది నాకు. ఓకే గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు మీరు ఏం చెప్తున్నారు? గత 5 సంవత్సరాల్లో లడ్డూలో నాణ్యత లేదు అంటారు, అంతేనా? అసలు ఎవరిని ఏ భక్తుని కదిలించి చెప్పేస్తాడు. ఓకే ఒకటి సార్, ఇప్పుడు కల్తీ జరగలేదు అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పలా. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కల్తీ జరిగిందని చెప్పింది, కల్తీ జరగలేదని లేదు. ఎంతో అవశేషాలు ఉన్నాయని చెప్పింది. కొవ్వు పెట్టారు చెప్పిందా సుప్రీంకోర్టు? నేను ముందే చెప్పాను, ఆ విషయం చెప్పాను. టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపవాదేడు తప్పు కదా, అది మీరు డైరెక్ట్ గా ఖండించండి సార్, ఒక భక్తుడిగా మాట్లాడండి. ఒకటి అదే ఖండిస్తాను సార్, రెండోది కూడా ఖండిస్తాను. ఏదైతే గత సీఎం ఎవరున్నారో వాళ్ళు టీడీపీ ఒక నియమం ఉంది, ఎవరైతే అన్నమదస్సులు ఉంటారో సంతకం పెట్టుకోవాలని. దాన్ని కాదని చెప్పి 100 మంది కార్యకర్తలు తీసుకుపోవడం కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన విషయమే. కాబట్టి ఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో కూడా రాజే ఏదైతే చట్టాన్ని ఫాలో అవ్వకపోతే కానీ అది చాలా వరకు ఎక్కువగా ఉన్నటువంటి సమస్య కదా. అన్యమతస్థులు టీటీడీ పనిచేయడం అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య. 2018లో గుర్తించిన 44 మంది కోర్టుకు వెళ్ళడం, నోటీసులు ఇవ్వడం, ఇప్పటివరకు అది తేలినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు కదా సార్. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఏమిటి సార్? చెప్పండి గోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉండగా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుని కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండే డిక్లరేషన్ వాళ్ళు అడగలేదు, ఈయన పోయి దర్శనం చేసుకుని వచ్చాడు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందే. ఎందుకు అడగల ఆ రోజు? ఎందుకు నిలదీలా? ఇప్పుడు ఇంకోటి సార్, తిరుమలలో ముంతాజ్ హోటల్ కడతా ఉంటే సాధువులు టీటీడీఓ బిల్డింగ్ దగ్గర వాళ్ళంతా 4 రోజులు 5 రోజులు గుడారాలు వేసుకుని ఉంటే వాళ్ళని పోలీసు వ్యవస్థను బట్టి దుర్మార్గం రాత్రి రైళ్లు ఎక్కించిన వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉంది. ఎవరైనా కానీ దేవునికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు నిరసన నిలుపుతా ఉంటే పోలీసు వ్యవస్థ అంతా మొత్తం దుర్మార్గంగా రాత్రి రైళ్లు ఎక్కించారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. లడ్డు నాణ్యత లోపం వేరే, లడ్డు దానిపైన ఉనికిపైన దెబ్బతీయడం వేరే, అది మీరు గమనించాలా. ఇంకో సార్ రెండో పాయింట్ బాగా మాట్లాడారు. స్వామివారి నిధులు గుళ్ళ కంటే బళ్ళు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, నేను కూడా ఆమోదిస్తా. లేదా ఇంకోటి చెప్పారు, రాయలసీమ అభివృద్ధికి వాడాలని కూడా చెప్పారు సార్. నేను కూడా ఒక రాయలసీమ వాసిగా నేను కూడా అంటా. కానీ తిరుపతిలోనే శానిటేషన్ కు కొంత నిధులు ఇవ్వండి. టీటీడీ యొక్క వ్యవస్థలు తిరుపతిలో 80% ఆగి ఉన్నాయి. మొత్తం ఆస్తులంతా తిరుపతిలో ఉన్నాయి. దాదాపు 1 లక్ష మంది యాత్రికులు వస్తున్నారు. వీళ్ళంతా క్లీన్ చేసేది తోడ్పాటుగా కొంత నిధులు ఇవ్వంటే తిరుపతి భానుప్రకాష్ రెడ్డి గారు అయ్యో రాయలసీమ కెట్టన తిరుపతి టౌన్ క్లీన్ చేసేదానికి శానిటేషన్ ఒక సిబ్బంది కోసం ఉడతాభక్తిగా తిరుమల నుంచి అడిగితేనే పెద్ద నేరం అన్నప్పుడు మీరు అత్యాశ కదండి. రాయలసీమ మొత్తానికి నిధులు పంచాలా, రాయలసీమ డెవలప్ చేయాలంటే తిరుపతి మన భానుప్రకాష్ రెడ్డి ఒప్పుకుంటారా? ఆయన సొంత నిర్ణయం కదా అది, ఆయన కన్సర్న్లో టీటీడీ మెలగాలి కదా. తిరుపతిలో క్లీన్ గా పెట్టుకునేదానికి ఆయనకి అవసరంలే, కోర్టుకు వెళ్ళిపోయి సేల్ తెచ్చేస్తాడు. ఇదంతా ఎవరిదండి? లడ్డు కల్తీ నాణ్యత లోపం వేరే, లడ్డులో అసలు నెయ్యే వాడలేదు, కేవలం జంతు అవశేషాలు కొవ్వు పదార్థాలు వాడినారనేది ఎంత దుర్మార్గమైన ఆరోపణ అనేది మీరు ఆ సీరియస్నెస్ ఆఫ్ ద భక్తుల మనోభావాలను 10 సార్లు అన్నారు.
ఆ భక్తుల మనోభావాలను మనం గౌరవించాలనుకుంటే వాళ్ళ గురించి పద్ధతి మాట్లాడడం తప్పు. భక్తుల మనోభావాలు అనుకుంటా ఉంటే మనం ఏమైనా చర్యలు దానికి వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నాం. మనం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాం. నింద పైన వేసేది మాట్లాడేది. మనకు రాజకీయ ప్రయోజనం కావాలన్నప్పుడు దేవుణ్ణి వాడుకోకుండా ఉన్న ఇప్పుడు కూడా శ్యామలావు గారు అన్నారు, చంద్రబాబు నాయుడు సూచనల గారి మేరకు ఆదేశాల మేరకు విదేశాల్లో గుళ్ళు కడతారు. ఎందుకండి కేరళలో ఐపీఎస్ వాళ్ళు తిరుపతిలో కడుతున్నారా, చిత్తూరులో కడుతున్నారు, నెల్లూరులో కడుతున్నారు. మనకు దేవుడి పైన అయిపోయిన భక్తుడు మన ఊర్లో గుడి కట్టుకుంటున్నాం. అక్కడే అమెరికాలోనో జర్మనీలో జపాన్లోనో దేవుడి పైన భక్తులు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి మనకన్నా ధనిక దేశాలు వాళ్ళు. ఆ దేశాల్లో మనం ఎందుకు కట్టాలా? టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో కట్టి దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత తెలియజేయడంలో తప్పేముందంటారు? తప్పేముందండి? ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులకే సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంటే అంటే స్వామివారి యొక్క ప్రాశస్త్యము వైభవము ఒకరు చెప్పి విదేశాల్లో దండవారేయాల్సినంత అగత్యం లేదు. స్వామివారి అందరికీ తెలుసు. స్వామివారి భక్తుడు అంటే స్వామివారి గురించి తెలుసు. మనము ఇప్పుడు ఎస్విబిసి పెట్టాము. స్వామివారికి ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ పూజ జరుగుతాయి, ఎప్పుడు ఏది జరుగుతాయి, ఏ వారం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచవ్యాప్తంగా పోతుంది. అక్కడ గుళ్ళు కట్టి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా, రావాల్సిన అవసరమే లేదని కదా అర్థము. వచ్చిన వాళ్ళకి సరిగ్గా దర్శనం చేసి పంపిండి స్వామి. రోజుకు 6 గంటలు 8 గంటలు వీపీలే తినేస్తాను టైము, ఒక 6 గంటలే ఉంటాను సామాన్య భక్తులకి అంటే ఎంత కఠినంగా వాళ్ళు దీక్ష చేసి వస్తే వాళ్ళకే అంత ఇబ్బందిగా ఉంది అనేది అంటే దాని గురించి చర్చలు జరగకుండా కేవలం బిల్డింగ్లు కడతాం, లేకపోతే హైకోల్లో సరే బిల్డింగ్లు కూడా కట్టండి, అవసరమైతే కట్టాలా. నేను కూడా గతంలో మీరు కూడా వైసీపీ హయాంలో గతంలో మాజీ మంత్రి కూడా కామెంట్స్ చేయడం జరిగింది, 1000 కాళ్ళ మండపాన్ని మళ్ళీ కట్టండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రాధాన్యత ఇస్తామనేసి. అది ఇప్పటికి కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. అంటే ఇప్పుడు మీరు ఆయన మన సారు 2009లోనో ఎప్పుడో 2004లోనే కూల్చేశాడు. 2003 తర్వాత ఆయన తర్వాత 2014లో కూడా వచ్చాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆయన కట్టితే మేము వద్దనే వాళ్ళు ఎవరేం కాదు. ఎందుకంటే ఆయన భక్తుల ఉద్దేశాలతోనే భక్తుల యొక్క కోరికల మేరకే ఆయన కుట్టారు 1000 కాళ్ళ మండపం. తర్వాత ఎక్కడో దూరంగా తీసుకుపోయి దాన్ని అదే విధంగా స్ట్రక్చర్ నిలబెడతామని చెప్పాడు. ఆయన చేసిన తప్పులకి ఆయన పునర్నిర్మాణం చేయని దానికి వైసీపీ పైన నిందలు వేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా చెప్తా ఉంటారు, ఆయన చాలా గొప్ప భక్తుడని. నేనే కాదని ఆయన భక్తిని కూడా శంకించడంలా, భక్తిని చేతల ద్వారా ఊరికే మాటల్లో ప్రచారం కోసం కాకుండా చేతల ద్వారా నిరూపించాలా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఇప్పుడు నేను చెప్తాను, గర్వంగా చెప్తాను, ఒక వైఎస్ఆర్సీపీ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ వైకుంఠం అని కట్టాడు, తిరుపతి తెలుగు తెచ్చాడు, లేకపోతే ఇంకో తెచ్చా, లేకపోతే స్విమ్స్ కట్టాడు, కొన్ని చెప్తా నేను. ఎన్టీ రామారావు చేసిన పనులు, మహానుభావుడు చేసిన పనులు ప్రజలు కూడా ఈరోజు ఉన్నాయి. కానీ మనం ఏం చేసాము, ఉన్నాడు కొట్టేశాము, లేకపోతే దేవుడు ప్రసాదం అందరూ కళ్ళెత్తుకుని తింటే ఇది కొవ్వు పదార్థం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాము. దాంట్లో నిజాలు ఎలా వెలికి వస్తాయి, ఫైనల్ గా న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుంది, ఇలాంటి అంశాలు కూడా మనం వేచి చూద్దాం. దానికోసం ప్రధానంగా లడ్డు ఉండాలి సార్, ఆ రోజు చేసిన లడ్డు ఉండాలా. రోజు లేదు లడ్డు లేకుంటే మనం ఎలా వెలికి తీయగలుగుతాం సార్? కిషోర్ గారు సార్ ఒకటే సార్ ఇక్కడ అర్థం అవుతుంటది, వీళ్ళు ఏంటంటే రూలింగ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కనపడవు, అపోజిషన్ వచ్చినప్పుడు ఇవన్నీ కనపడుతుంటాయి. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు రూలింగ్ లో ఉన్న అపోజిషన్ ఉన్న ఒకటే కనిపిస్తుంది. 2014 వరకు ఉన్నప్పుడు లడ్డు గురించి కానీ ఎప్పుడైనా మేము అపవాదం వేసామా దేవుని ప్రసాదం పైన? లేదండి, ఏం చేయలేదు. టీడీలో మేము అపవాదం వేసామా? లేదు. మన బంగారు పింక్ డైమండ్ పోయిందని మనం చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు చెప్పలేదు. పింక్ డైమండ్ గురించి అసలు మాట్లాడలేదు. పింక్ డైమండ్ అవ్వదు కాదండి వెంకటేశ్వర స్వామి పైన, అదేమైంది మళ్ళీ కేసు ఎందుకు రిజైన్ చేసుకున్నారు? కాబట్టి వీళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రకంగా, రూలింగ్ లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటారు. కిషోర్ గారు ఫైనల్ గా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉద్యోగుల సమస్య దగ్గర నుంచి, టికెట్ల జారీ సమస్య దగ్గర నుంచి, వాళ్ళ వసతి సమస్య దగ్గర నుంచి, విఐపీలకు అధిక ప్రాధాన్యత, అదేవిధంగా సామాన్య మెట్ల మార్గంలో వెళ్ళేటువంటి భక్తులకు సులభతరంగా దర్శన భాగ్యం, ఇది ఫైనల్ గా అందరూ ఆశించేటువంటిది ఇది ఒక్కటే. ఇప్పుడు టీటీడీలో ఎలాంటి ప్రక్షాళన చేస్తే అవసరం అంటారు ఇప్పుడు అత్యవసరంగా? ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఏ ఉపయోగించుకుంటాము అన్ని ఉపయోగించుకుంటామని. ఇవన్నీ ఏం చేస్తారనేది కాదు, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది. అదే విధంగా రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. భక్తులకు రక్షణ కొరవైంది ఈ మధ్య. మీరు చూస్తుంటే మొన్న మధ్య కూడా జూబర్క్ రోడ్ లో మన చెంతపులు సంచరిస్తున్నట్టు వీడియోలు ఫోటోలు అన్ని వస్తున్నాయి. కాబట్టి రక్షణ కూడా కల్పించడంలో కూడా వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. మెయిన్ గా విజిలెన్స్ లోపం అనేది బాగా కనిపిస్తుంది. ఈ విజిలెన్స్ ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి. విజిలెన్స్ స్ట్రెంథన్ చేయకుండా ఉంటే ఈ లోపాలన్నీ సరిదిద్దే పరిస్థితులు. ఇంకా అదే చెప్తున్నాం కదా,
టికెట్ల మనోభావాలతో అంటే టికెట్లు అమ్ముకునే కాడి నుంచి దగ్గర కూడా దళారు వ్యవస్థ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీ మెయిన్ గా విజిలెన్స్ బలోపేతం చేయడం, అదే విధంగా ప్రజలకు సౌకర్యాలతో పాటు సులభ దర్శనం అయిపోయేటట్టుగా చేయాలని చెప్పి ఆకాంక్షిద్దాము. ఆ విధంగా అడుగులేస్తారని కూడా నమ్మాలి. ఎస్, చూద్దాం. ఓవరాల్గా కిషోర్ గారు చాలా వరకు కూడా ప్రజలకి సులభతరమైనటువంటి దర్శన భాగ్యం కల్పించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ప్రజలకి సులభంగా దక్కితే అంతకంటే గొప్ప అదృష్టం ఏమీ లేదని ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు కూడా చెప్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా అలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అంటూ ఉంటారు చాలా వరకు పెద్దలు కూడా, అనోభద్రః క్రతవోయస్తు విశ్వతః అంటారు. అంటే ఉత్తమమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు అన్ని వైపుల నుంచి వచ్చినప్పుడే ఆ పని అనేది కూడా సక్సెస్ అవుతుంది, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తారనేది కూడా చూద్దాం. టీటీడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొంతవరకు వివాదాలు వస్తున్నాయి, కొంతవరకు కూడా అమలు అవ్వట్లేదు అనేటువంటి అంశాలను కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. మరిన్ని సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే టీటీడీ మరింత ప్రక్షాళన అవ్వడంతో పాటుగా కీలకమైనటువంటి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలుగుతుంది అనేది కూడా ఇక్కడ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం. ఈరోజు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా కిషోర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా పూర్తి స్థాయిలో అమలుతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకొని కూడా సమర్థవంతంగా పనిచేయాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి మెగా డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.